మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సర్వైకల్ క్యాన్సర్. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ మీద ఇటీవల కాలంలోనే చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వస్తున్నారు డాక్టర్స్ అందరూ కూడా. సో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి కోసం అని హెచ్పివి వ్యాక్సిన్స్ వేసుకోమని కూడా చెప్తున్నారు. అయితే హెచ్పివి వైరస్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఈ వ్యాక్సిన్స్ ఎవరెవరికి ఇవ్వాలి, ఎన్ని డోసులు తీసుకోవాలి, ఎంతకాలం లోపల తీసుకోవాలి, ఇలాంటి సందేహాలన్నీ కూడా ఇవాళ వీడియోలో మనం క్లియర్ చేసుకుందాం. సో ఈ సందేహాలన్నీ కూడా క్లియర్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు రేడియో ఆంకాలజిస్ట్ డాక్టర్ లలితా రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మ్యామ్తో మాట్లాడేద్దాం. హలో మ్యామ్. హలో అండి మ్యామ్. సో సర్వైకల్ క్యాన్సర్ మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వైకల్ క్యాన్సర్ అనేది లేడీస్లో ఎందుకు ఎక్కువగా పెరుగుతూ వస్తుంది, ఏంటి రీజన్స్? సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏదైతే మనకి యుట్రస్ ఉంటుందో దాని ముఖద్వారం, గర్భాశయం ముఖద్వారపు క్యాన్సర్ అంటాం. అంటే యోని వెజైనా అండ్ గర్భాశయం యుట్రస్కి మధ్యలో ఉన్న పాత్ ఏదైతే ఉందో సర్విక్స్ అంటాం. సో అక్కడ మనకి క్యాన్సర్ వస్తే కణితి ఉంటే దాన్ని సర్వైకల్ క్యాన్సర్ అంటాం. ఈ సర్వైకల్ క్యాన్సర్స్ అన్నవి మెయిన్గా 80 to 90% ఆఫ్ ద కాజెస్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటాం. అంటే వైరస్ వల్ల సంక్రమించేది. సో ఈ వైరస్ జనరల్లీ మనకి సర్వైకల్ కెనాల్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉంటుంది. ఎప్పుడైతే ఇది చిన్న పుండులాగా మారి దానంతటా అదే వెళ్ళిపోతుంది కొన్ని వీక్స్ టైమ్స్లో. కానీ ఇది కొన్ని సందర్భాల్లో అంటే మనకి ఇమ్యూన్ సిస్టమ్ పనిచేయడం లేదు, లేకపోతే రీనల్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్, లేకపోతే హెచ్ఐవి పేషెంట్స్, వీళ్ళలో ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది. అప్పుడు ఆ పుండు ఏమవుతుంది అంటే క్రమేణా 0.8% కేసెస్లో మాత్రం క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. అది 10 to 30 years తర్వాత. అంటే వితిన్ వీక్స్ పీరియడ్లో దానంతటే తగ్గిపోతుంది, 90% హీల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కానీ కొన్ని మాత్రమే ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉన్నప్పుడు హెచ్ఐవి పేషెంట్స్కి, రీనల్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్కి ఎప్పుడైతే వాళ్ళకి ఇమ్యూనిటీ ఉండదో, అది ఫైట్ చేసే కెపాసిటీ మన బాడీకి ఉండదో, ఆ పుండు మాత్రమే క్యాన్సర్గా 0.8% కేసెస్లో మాత్రమే క్యాన్సర్గా మారే అవకాశాలు ఉంటాయి. సో అది కూడా ఇమీడియట్గా ఉండదు, 10 to 30 years తర్వాతనే ఉంటుంది. సో హెచ్పివి వ్యాక్సినేషన్ అన్నది ఎప్పుడైతే మనము జనరల్లీ ఫీమేల్స్ కానీ అంటే బాయ్స్కి కానీ గర్ల్స్కి కానీ మనం చెప్పినప్పుడు మనం ఆ వైరస్ని క్యాన్సర్ కాజ్ చేయకుండా ముందే ప్రివెంట్ చేస్తున్నాం. అంటే చిన్న వయసులోనే 9 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసి 45 సంవత్సరాల వరకు ఆ వ్యాక్సినేషన్ అన్నది ఇస్తూ ఉంటాం. హెచ్పివి వైరసే కాకుండా వేరే కారణాలు కూడా ఉంటాయి సర్వైకల్ క్యాన్సర్స్కి. ఎవరైతే ఎక్కువ మందితోని సెక్స్ చేయడం జరుగుతుందో, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, లేకపోతే ఒక పార్ట్నర్ మల్టిపుల్ టైమ్స్ అంటే ఎక్కువగా సెక్షువల్లీ యాక్టివ్ ఉంటారో వాళ్ళలో ఉంటుంది. కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, ఒబేసిటీ వల్ల, లాంగ్ టర్మ్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్, గర్భనిరోధక మాత్రలు ఎక్కువ రోజులు వాడినా, అంటే ఇమీడియట్గా అంటే 1-2 times అలా ఏమి ఉండదు, బట్ లాంగ్ టర్మ్లో, ఎందుకంటే ఇవాళ రేపు దొరుకుతున్న వాళ్ళ లో డోస్ ఆఫ్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ ఉంటాయి. లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ మాత్రమే సర్వైకల్ క్యాన్సర్కి దారితీస్తూ ఉంటాయి. సో వీటి వల్ల మనకి సర్వైకల్ క్యాన్సర్స్ అన్నవి చూస్తూ ఉంటాం. సో హెచ్పివి వైరస్ వ్యాక్సినేషన్ ఏదైతే మీరు చెప్పారో అది మనం జనరలీ బాయ్స్కి గర్ల్స్కి ఇద్దరికి ఇవ్వడం జరుగుతుంది. 9 years నుంచి స్టార్ట్ చేసి 45 years వరకు ఇవ్వచ్చు. ఎందుకు 9 years నుంచి స్టార్ట్ చేయాలి అంటే ఈ వైరస్ అన్నది మన సర్వైకల్ కెనాల్లో క్యాన్సర్ కాజ్ చేయడానికి యాక్టివ్గా ఎప్పుడు ఉంటుంది అంటే, ఒకటి అంటే చేంజెస్ ఎప్పుడు యాక్టివ్గా చేస్తాయి అంటే, ఒకటి ప్యూబర్టీ, అంటే ఎప్పుడైతే మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయ్యాయి అప్పుడు యాక్టివ్గా ఉంటుంది అనమాట. సో అప్పుడు మనం వ్యాక్సినేషన్ ఇచ్చినట్టయితే ఎక్కువ ఎఫికసీ ఉంటుంది. సో 18 to 35 or 30 years ఎప్పుడైతే సెక్షువల్లీ యాక్టివ్ వరకు ఉండరో అప్పటి వరకు మనం మంచిగా ఈ డోస్ ఇచ్చినట్టయితే ఎఫికసీ అన్నది ఎక్కువగా చూస్తాం. అంటే వైరస్ ఇన్ఫెక్షన్ క్యాన్సర్ కాకుండా మనం చేయగలుగుతాం. సో 9 to 15 years వాళ్ళకి బాయ్స్కి గర్ల్స్కి ఇద్దరికి ఈ వ్యాక్సినేషన్ అనేది ఉపయోగపడుతుంది. సర్వైకల్ క్యాన్సరే కాకుండా ఈ హెచ్పివి వైరస్ వల్ల యానల్ కెనాల్ క్యాన్సర్స్, మోషన్కి వెళ్ళే మార్గం క్యాన్సర్స్ కానివ్వండి, జెనటల్ క్యాన్సర్స్ కానివ్వండి, ఓరోఫారెంజల్ అంటాం, అంటే పైన భాగంలో కూడా మనం ఈ క్యాన్సర్స్ అనేవి చూస్తూ ఉంటాం. సో 9 to 14 or 15 years వాళ్ళకి 2 doses సరిపోతాయి. ఫస్ట్ డోస్ అండ్ 6 months తర్వాత సెకండ్ డోస్ ఇవ్వడం జరుగుతుంది. అది 15 to 45 years వాళ్ళకి కొంచెం ఎఫికసీ తక్కువ ఉంటుంది కాబట్టి, వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి 3 doses ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. అంటే ఫస్ట్ డోస్ తర్వాత 1 month కానీ 2 months అపార్ట్, దాని తర్వాత ఫస్ట్ డోస్ నుంచి మళ్ళీ 6 months అపార్ట్ థర్డ్ డోస్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇండియన్ ఏదైతే ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఉందో మనకి ఇండియాలో ఈ వ్యాక్సినేషన్స్ అన్నవి
క్రమం తప్పకుండా ఆ షెడ్యూల్ దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే మేజర్ గా అమ్మాయిలకే ఎక్కువగా ఇవ్వమని కూడా ఎందుకు చెప్తున్నారు అంటే ఎక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయిల ప్రయారిటీ అనేది తక్కువ ఉంది. అవును. సో మెయిన్ అమ్మాయిలకు మాత్రమే ఎక్కువగా ఇవ్వమని నిర్మలా సీతారామన్ గారు చెప్పారు ఆ కదా. అవేర్నెస్ పెంచడానికి మన గవర్నమెంట్ దాన్ని గ్లోబల్ గా అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రొడ్యూస్ చేసిన వ్యాక్సిన్ ఏదైతే సర్వారిక్స్ అంటున్నామో దాన్ని మనం ఇంక్లూడ్ చేస్తున్నాం. ఇద్దరికి Okay. బాయ్స్ కి గర్ల్స్ కి ఇద్దరికి ఇవ్వమని చెప్తున్నాం. ఎందుకు అంటే బాయ్స్ కి కూడా ఎందుకు అవసరం పడుతుంది అంటే ఇవి రీజన్, హెచ్పివి వల్ల వేరే క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. లైక్ పెనైల్ క్యాన్సర్స్ కానివ్వండి, లేకపోతే జెనటల్ క్యాన్సర్స్, యానల్ క్యాన్సర్స్, ఓరోఫారెంజల్ క్యాన్సర్స్, ఇవి మగవాళ్ళలో కూడా చూస్తూ ఉంటాం. సో ఆ ఇన్ఫెక్షన్ క్యాన్సర్ కాకుండా ఉండడానికి బాయ్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్. ఈ వ్యాక్సిన్స్ అన్ని కూడా ఎక్కడెక్కడ లభించే అవకాశం ఉంటుంది? ఇది జనరల్లీ మనం పీడియాట్రిషియన్ లైక్ మన పీడియాట్రిషియన్ పిల్లలకి ఎవరైతే డాక్టర్స్ ఉంటారో పీడియాట్రిక్ డాక్టర్స్ ఇస్తారు, గైనకాలజిస్ట్ కూడా ఇస్తారు, గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అండ్ మొన్న రీసెంట్గా ఏదైతే ఫైనాన్షియల్ ఇది బడ్జెట్ ఇచ్చారో నిర్మలా సీతారామన్ గారు, అందులో మనకి ఈ వ్యాక్సిన్ అన్నది 9 to 15 years వాళ్ళకి ఫ్రీగా ఇవ్వాలి అనే ప్రతిపాదన కూడా వచ్చింది. అయితే మరి అన్ని చోట్ల కూడా వాళ్ళకి ఫ్రీగా దొరికే అవకాశం ఉంటుందా ఆ 15 years బిలో ఉండే వాళ్ళకి? ఇప్పుడు ఇంక్లూడ్ చేశారు, అది ఎంతవరకు ముందుకెళ్తుంది అనేది మనం చూసుకోవాలి. సో ఇప్పుడు ఇది చెక్ చేయించుకోవడానికి, డయాగ్నోసిస్ చేయించుకోవడానికి ఈ పాప్స్మియర్ అనేది ఎంత తరచుగా చేయించుకుంటూ ఉండాలి? మేజర్గా చూసుకుంటే కొన్ని క్యాన్సర్స్కి మాత్రమే స్క్రీనింగ్, అంటే ఎప్పుడైతే సిమ్టమ్స్ బయటపడలేదో నార్మల్గా అసిమ్టమాటిక్ పేషెంట్స్ అంటాం, అంటే అసిమ్టమాటిక్ పీపుల్ ఎవరి దాంట్లో అయితే సిమ్టమ్స్ చూడలేదో వాళ్ళలో స్క్రీనింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఒకసారి మనకి సిమ్టమ్స్ ఉన్నాయి అంటే దాన్ని స్క్రీనింగ్ అని మనం డయాగ్నోస్టిక్ టెస్ట్ అనే చెప్తాం. సో ఈ స్క్రీనింగ్ అన్నవి సర్వైకల్ క్యాన్సర్స్కి, బ్రెస్ట్ క్యాన్సర్స్కి, కోలాన్ క్యాన్సర్స్కి, మెన్లో అయితే ప్రోస్టేట్ క్యాన్సర్స్కి, లంగ్ క్యాన్సర్స్కి, వీటికి మాత్రమే ఉంది. సో కొన్ని నేమ్డ్ క్యాన్సర్స్, ఒక 4-5 క్యాన్సర్కి మాత్రమే ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి ఉన్నాయి. సో సర్విక్స్ క్యాన్సర్లో మనం మెయిన్గా చూసుకున్నట్టయితే స్క్రీనింగ్ టెస్ట్లో మనకు ఒకటి పాప్స్మియర్ అంటాం. పాప్స్మియర్ అంటే చిన్నగా ఓపీ ప్రొసీజర్, ఇది పెద్ద ఆపరేషన్ కాదు, 5 నిమిషాల్లో అయిపోయే టెస్ట్, సింపుల్ టెస్ట్. ఓకే. ఇది దీంట్లో ఏం చేస్తారు అంటే గైనకాలజిస్ట్ కానీ ఆంకాలజిస్ట్ కానీ ఎవరైతే అసిమ్టమాటిక్ పేషెంట్స్ ఉన్నారో, జనరల్లీ మనం ఇంక్లూడ్ చేసిన గైడ్ లైన్స్ ప్రకారం చూసుకుంటే 20 సంవత్సరాల నుంచి పాప్స్మియర్ చేసుకోవాలి అంటాం. 20 సంవత్సరాల నుంచి ఎవ్రీ 3 years మనం పాప్స్మియర్ ఒకటి చేసుకోవాలని చెప్తాం. హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ అంటాం, ఎందుకంటే హ్యూమన్ పాపులోమా వైరస్ వల్ల మనకు సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది కాబట్టి హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్తో పాటు పాప్స్మియర్ కూడా ఎవ్రీ 5 years చేసుకోమని చెప్తాం. 20 years నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో 20 years నుంచి 40 years వరకు ఎవ్రీ 3 years పాప్స్మియర్ చేసుకోమని చెప్తాము. 40 years తర్వాత, లేకపోతే 35 to 40 years తర్వాత వాళ్ళకి 60, మ్యాక్సిమం 60 years హెచ్పివి అలాంగ్ విత్ పాప్స్మియర్ కో టెస్టింగ్ అంటాం. ఎవ్రీ 5 years చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు వేరే స్టార్టింగ్ స్టేజ్లోనే, అంటే ఫస్ట్ సెకండ్ స్టేజ్లోనే దీన్ని కనిపెట్టడం అనేది సాధ్యం కాదని అంటారా? సో సిమ్టమ్స్ ఏమైనా మనకు తెలుస్తాయా? సర్వైకల్ క్యాన్సర్స్ అన్నవి మేము జనరల్గా ఏం చెప్తాము అంటే సర్వైకల్ క్యాన్సర్స్ ఆర్ ద హైలీ క్యూరబుల్ క్యాన్సర్స్ అంటాం, ప్రివెంటబుల్ అండ్ క్యూరబుల్. ఎందుకు అంటాము అంటే ప్రివెన్షన్ ఎందుకు అంటాము అంటే ఒకటి వ్యాక్సినేషన్ వల్ల 85 to 90% ఆఫ్ ద కేసెస్ హెచ్పివి వైరస్ వల్ల వస్తాయి కాబట్టి వ్యాక్సినేషన్తో మనం సర్వైకల్ క్యాన్సర్స్ అన్నవి ప్రివెంట్ చేయొచ్చు. అంటే సర్వైకల్ వ్యాక్సిన్ ఇచ్చినట్టయితే ఇన్ఫెక్షన్ క్యాన్సర్ కాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. సో క్యూరబుల్ ఎందుకంటాము అంటే ఎర్లీ స్టేజ్లో ఎప్పుడైతే మనం డిటెక్ట్ చేస్తామో క్యూర్ రేట్స్ అనేవి హైగా ఉంటాయి. మనకి మల్టీ మొడాలిటీస్ ఏవైతే మనకి సర్జరీ చిన్నగా ఉన్నప్పుడు సర్జరీ అన్నది అవసరం పడుతుంది. సర్జరీ చేసిన తర్వాత ఏదైతే రిపోర్ట్ వస్తుందో దాని ప్రకారమే ఫర్దర్గా ఇంకేమైనా ట్రీట్మెంట్ అవసరం పడుతుందా, రేడియేషన్ అవసరం పడుతుందా అన్నది తెలుస్తుంది. సో చిన్నగా ఉన్నప్పుడు 4 centimeters కన్నా చిన్నగా గడ్డ ఉంది, ఎర్లీ స్టేజ్లోనే ఉంది అంటే సర్జరీతోనే మ్యాక్సిమం క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కొంచెం అడ్వాన్స్ స్టేజ్ ఉంది, లైక్ 2nd stage నుంచి లేకపోతే 4th stage వరకు ఉంది. 4thలో కూడా మనం 4A 4B అంటాం. 4A అని ఎప్పుడు ఎంతాము అంటే లోకల్గా ఉంది, అక్కడే పక్కనున్న వాటికి మాత్రమే స్ప్రెడ్ అయి ఉంది. 4B అంటే వేరే ఆర్గన్స్కి, లైక్ దూరంగా ఉన్న ఆర్గన్స్కి, లంగ్స్కి కానీ లివర్స్కి కానీ వెళ్ళిన ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో 4A వరకు కూడా మనం రేడియేషన్ కీమోథెరపీ, సర్జరీ అవసరం లేకుండానే రేడియేషన్ కీమోథెరపీతోని మనం క్యూర్ రేట్ అన్నది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో 4B ఉన్నప్పుడు వేరే ఆర్గన్స్కి స్ప్రెడ్ అయినప్పుడు కీమోథెరపీ ఒకటే ఆప్షన్ ఉంటుంది. సో ఎర్లీగా డిటెక్షన్ చేస్తే తక్కువగా ట్రీట్మెంట్ అవసరం పడే ఛాన్సెస్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం క్యూర్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైతే సర్జరీ చేయడమో లేదనంటే కీమో ఇవ్వడమో, రేడియేషన్ ఇవ్వడమో, లేకపోతే టార్గెటెడ్ థెరపీ ఇవేవైనా ఇచ్చినా కూడా ఆఫ్టర్ దట్ క్యూర్ అయిన తర్వాత వాళ్ళ క్వాలిటీ ఆఫ్ సెక్షువల్ లైఫ్ ఎలా ఉంటుంది? ఏ పేషెంట్కి అయినా మనం చెప్పేది ఏంటి అంటే మనం ట్రీట్మెంట్లో, క్యాన్సర్ ట్రీట్మెంట్లో మనం 2 చూస్తాం. ఒకటి క్వాంటిటీ ఆఫ్ లైఫ్ చూస్తాం,
అట్ ద సేమ్ టైం క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంపార్టెంట్. అంటే ఉన్నన్ని రోజులు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఉండాలి. దేంట్లో కూడా ట్రీట్మెంట్లో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఏ ట్రీట్మెంట్ కూడా ఉండదు. సో కానీ ఇవాళున్న ఆధునికత లైక్ లేటెస్ట్ టెక్నాలజీస్తోని లేకపోతే మెడిసిన్స్తోని మనం సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి చాలా తాత్కాలికం, అంటే టెంపరీగానే చూస్తున్నాం, నాట్ లైక్ పర్మనెంట్ సైడ్ ఎఫెక్ట్స్. ఇంతకుముందు మీరు చూసినట్టయితే ఒక 20-30 years కిందట రేడియేషన్కి కోబాల్ట్ మెషిన్ అని యూజ్ చేసేవాళ్ళం. కోబాల్ట్ మెషిన్లో ఏమవుతుంది అంటే పర్మనెంట్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి ఎక్కువగా చూసాం. లైక్ బ్రెస్ట్ కేసెస్కి ఇచ్చినప్పుడు లేకపోతే హెడ్ అండ్ నెక్ పైన గొంతుక రీజన్లో ఇచ్చినప్పుడు చర్మం కాలిపోవడము, లేకపోతే అన్ననాళిక మొత్తానికి మూసుకుపోవడము, అలాంటివి చూసేవాళ్ళం. పెల్విక్ రీజన్స్ లైక్ సర్విక్స్లో ఆ క్యాన్సర్స్లో చూసినట్టయితే మనకి సర్విక్స్ అన్నది మధ్య భాగంలో ఉంటుంది. ముందు మూత్రసంచి ఉంటుంది, బ్లాడర్ ఉంటుంది, వెనకాల మోషన్కి వెళ్ళే మార్గం ఉంటుంది. సో మనకి కోబాల్ట్ దాంట్లో మనం ఆర్గన్ స్పేరింగ్ అంటే ముందున్న బ్లాడర్ని కానీ వెనకాల ఉన్న రెక్టమ్ మోషన్కి వెళ్ళే మార్గాన్ని స్పేర్ చేసే కెపాసిటీ అన్నది దాంట్లో లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో వాళ్ళకి మూత్రంలో రక్తం రావడం కానీ, మోషన్కి వెళ్ళేప్పుడు రక్తం రావడం కానీ, ఫిస్టులాలు ఏర్పడడం కానీ అవన్నీ చూసేవారు. సో ఇప్పుడున్న ఆధునికతలో వాట్ వీ హ్యావ్ ఎవాల్వ్డ్ త్రూ టైం, రేడియేషన్లో చాలా ఆధునికత వచ్చింది. అంటే కన్ఫర్మల్ టెక్నిక్స్, ఎక్కడైతే వ్యాధి ఉందో అక్కడ మాత్రమే డోస్ ఎక్కువగా వచ్చేటట్టు వచ్చింది. అంటే పక్కనున్న నార్మల్ ఆర్గన్స్ని స్పేర్ చేసి మనం ట్యూమర్ని అడిక్వేట్గా టార్గెట్ చేయగలుగుతున్నాం. అప్పుడు ఫ్యూచర్లో లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి తగ్గిస్తున్నాం. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా మనం పెంచుతున్నాం. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ మనం ఎప్పుడైతే రేడియేషన్ సర్విక్స్కి ఇస్తామో కొన్ని రోజుల తర్వాత ట్రీట్మెంట్ అప్పుడు ఒక 2-3 వారాల తర్వాత స్టార్ట్ అయిన తర్వాత 5 వారాలు ట్రీట్మెంట్ ఉంటుంది. సో స్టార్ట్ అయిన తర్వాత ఒక 2-3 వారాల తర్వాత యూరిన్లో కొంచెం మంట రావడం కానీ, మోషన్కి వెళ్ళేటప్పుడు మంట రావడం కానీ ఉంటుంది అని చెప్తా పేషెంట్లకి. సో ఇవి రెండు కూడా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఒక 2-3 వారాల తర్వాత తగ్గిపోతాయి. సో మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా బెటర్గా ఉంటుంది పేషెంట్కి. మీరు అడిగినట్టు నెక్స్ట్ ఏంటి అంటే వెజనల్ స్టీనోసిస్ అంట. అంటే యోని మార్గము ఏదైతే ఉందో ఆ మ్యూకోజాలో కొంచెం తేమ ఉండకపోయేసరికి కొంచెం అది డ్రైగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి పేషెంట్స్కి మనం మామూలుగా పేషెంట్స్కి ఎలా అడ్వైస్ చేస్తాము అంటే ఒకటి నీళ్ళు ఎక్కువగా తీసుకోమని చెప్తాం. ఓకే, ఎవరైతే రేడియేషన్ తీసుకున్నారో లేకపోతే ఏ ట్రీట్మెంట్ అయినా అవనివ్వండి లైక్ సర్విక్స్ పేషెంట్కి ట్రీట్మెంట్ తర్వాత పేషెంట్ కెన్ బి సెక్షువల్లీ యాక్టివ్. ఓకే, ఒకవేళ పేషెంట్కి ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు లూబ్రికెంట్ జెల్ యూజ్ చేయమని చెప్తాం, నీళ్ళు ఎక్కువగా తీసుకోమని చెప్తాం. సో ఇవి మామూలుగా వాళ్ళు ఫాలో అయినట్టయితే వాళ్ళ నార్మల్ సెక్షువల్ లైఫ్ అన్నది వాళ్ళు కొనసాగించవచ్చు. జనరల్లీ ఇప్పుడు క్యాన్సర్ వచ్చి తగ్గిన తర్వాత కూడా వాళ్ళు ఒక టెన్షన్ అనేది ఎప్పటికీ అలానే ఉంటుంది. సో మళ్ళీ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కదా, ఏది వచ్చినా కూడా మళ్ళీ నాకు క్యాన్సర్ వచ్చిందేమోనని భయపడుతూ కూడా ఉంటారు. సో వాళ్ళు మంచి క్వాలిటీ లైఫ్ని లీడ్ చేయాలి అని అంటే నెక్స్ట్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలండి? ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఏ పేషెంట్లో అయినా ఒక భయం అన్నది ఉంటుంది. ఇప్పుడు నా ట్రీట్మెంట్ అయిపోయింది, ఇప్పుడు నేను క్యాన్సర్ ఫ్రీ ఉన్నానా లేదు అంటే మళ్ళీ ఇది ఎప్పుడైనా వస్తుందా, చిన్న వాటికి భయపడడం అది ఉంటుంది. సో మేము పేషెంట్స్కి జనరల్లీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడే వాళ్ళకి ఒక సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్ కానీ లేకపోతే సైకలాజికల్ సపోర్ట్ కానీ అవసరం పడే ఛాన్సెస్ ఉంటాయి. పేషెంట్ ఒక భయంలో ఉంటారు, ఇప్పుడు నాకు వచ్చింది ఫస్ట్ డయాగ్నోసిస్ అయినప్పుడే వాళ్ళ నెత్తి మీద బండరాయి పడ్డట్టే ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ క్యాన్సర్, నాట్ ఓన్లీ ద ట్రీట్మెంట్, ఫ్యామిలీ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్ అండ్ న్యూట్రిషన్ సపోర్ట్. ఇవన్నీ ఉన్నప్పుడే ఏ ట్రీట్మెంట్ అయినా తట్టుకుంటారు. సో ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా రెగ్యులర్ చెకప్స్లో ఉన్నట్టయితే చిన్నది ఏదైనా ఉన్నా కూడా ముందే కనిపెట్టడం జరుగుతుంది. అలా అని చెప్పి ప్రతి పేషెంట్కి క్యాన్సర్ తిరిగి వస్తుందా అంటే కాదు. కొంతమందికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే ఉంటాయో వాళ్ళకి కొంచెం క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కూడా కొంత జాగ్రత్తలు పాటించాలి. స్మోకింగ్ వల్ల కానివ్వండి, ఆల్కహాల్ వల్ల కానీ మనము నోటి క్యాన్సర్స్ అనేవి చాలా కామన్గా చూస్తూ ఉంటాం. వాటిని స్టాప్ చేసిన తర్వాత పేషెంట్స్ ట్రీట్మెంట్ అప్పుడు స్టాప్ చేస్తారు. కానీ ట్రీట్మెంట్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు అనే అపోహలో వాళ్ళు కూడా ఉంటారు. సో స్టార్ట్ చేసి మళ్ళీ చూసినప్పుడు అయితే మనకి ట్రీట్మెంట్ ఫెయిల్యూర్స్ అనేవి చాలా రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. సో ఈ జాగ్రత్తలు, మంచి ఫుడ్ తీసుకోవడము, వ్యాయామం చేసుకోవడం, ఎక్సర్సైజ్ చేసుకోవడము, ఇవన్నీ చేసిన స్ట్రెస్ ఫ్రీగా ఉండడము, ఇవన్నీ చేసినట్టయితే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్గా ఉంటుంది, బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది, మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, పాజిటివ్గా ఉంటారు. రైట్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సర్వైకల్ క్యాన్సర్ రావడానికి కారణాలు అండ్ ఎలాంటి ట్రీట్మెంట్స్ మనకి అందుబాటులో ఉన్నాయి, సో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.